చెప్పు. నేను మిది పైకి వచ్చాను ఫ్రెండ్. ఎందుకంటే మనం బోర్ 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 కొడుతుంది. పైకి వస్తే అనుకో చల్ల గాలిలో సైకిల్ తొక్కొచ్చు, రైడైనా వచ్చు. చిన్నటి ఇట్లా కూర్చుంటే తింగ్ సైకిల్ తింకో అక్కడుంది కానీ తాలేదు. నేను అప్పుడప్పుడు తెస్తాను ఈవినింగ్. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా పిల్లల్ని ఎప్పుడు ఇంట్లోనే ఉండకుండా మీరు డాబా పైన ఈ విధంగా నేచర్లో కనెక్ట్ చేయాలి. వాళ్ళకి ఫిజికల్ ఫిట్నెస్ అవుతుంది. నేచర్లో ఉండే యానిమల్స్, బర్డ్స్, గాలి, వెలుతురు, ముఖ్యంగా సూర్యుని చూస్తారు. సూర్యుని చూసినప్పుడు చాలా ఆనందం వేస్తుంది అన్నట్టు. ఈ రోజుల్లో సూర్యుని చూడట్లేదు, సూర్యుని ఆస్వాదించట్లేదు. ప్రకృతిని అంతా దేవుడు మన కోసమే ఇచ్చాడు. మీరు నేచర్లో మీ పిల్లల్ని గడిపినట్లయితే ఎస్ అని కామెంట్ చేయండి, గడపలేకపోతే నో అని కామెంట్ చేయండి. దానివల్ల మీ సబ్కాన్షియస్ మైండ్ కూడా అలర్ట్ అవుతుంది. పిల్లలతోటి గడపండి, పిల్లలతో సమయాన్ని సంపాదించుకోండి. డబ్బు ముఖ్యమైనదే పిల్లల భవిష్యత్తుకి, కానీ వాళ్ళు 15 సంవత్సరాల తర్వాత మీతో గడిపే సమయం చాలా తక్కువగా ఉంటుంది. ఇంటర్మీడియట్కి ఎటో వెళ్ళిపోతారు, హైదరాబాద్, విజయవాడ వెళ్ళిపోతారు. ఇంజనీరింగ్కి హైదరాబాద్, బెంగళూరు వెళ్ళిపోతారు. ఆ తర్వాత జాబ్ వచ్చిన తర్వాత మీరు ఎలాగో బాగా చదివిపిస్తుంటారు కాబట్టి ఐఐటీలో సీట్ వస్తుంది, లేదా నీట్లో సీట్ వస్తుంది. వాళ్ళు లండన్కి వెళ్ళిపోతారు, లేదా అమెరికాకి వెళ్ళిపోతారు. ఇంకా మీతో గడిపే సమయం ఎప్పుడు? మీరు వాళ్ళతో ఆస్వాదించే సమయం ఎప్పుడు? కాబట్టి తల్లిదండ్రులుగా పేరెంట్హుడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ సమయాన్ని, ఆ మెమరీస్ని మీరు సంపాదించుకోండి. ప్రతిరోజు మీ డైరీలోన అటువంటి సంఘటనలు రికార్డ్ అవడానికి ప్రయాసపడండి. లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ మెమరీస్ అన్నాడు డేవిడ్ స్వార్జ్. కాబట్టి జ్ఞాపకాలని సంపాదించుకోండి. ఆల్బమ్స్ని ప్రింట్ చేసుకోండి. అప్పుడప్పుడు నెలకు ఒక ఆల్బమ్ అన్న ప్రింట్ చేసుకోండి. నేను అలాగే ప్రింట్ చేసుకుంటాను. మీ చిన్నప్పుడు ఫొటోస్ని కూడా మీరు చూసుకోండి, అవి మీకు ఎంతో ఆనందాన్ని ఇస్తాయి. ఈ భూమి మీద మీరు వదిలి వెళ్ళే అడుగు జాడలు ఏవి అని అంటే ఈ మెమరీసే. ఓకే ఫ్రెండ్స్, ఆ విధంగా మీరు కూడా మీ ఆల్బంలో ఉండే ఫొటోస్ని షేర్ చేయండి. యూట్యూబ్లో నాకు మెసేజ్ చేయండి. తద్వారా నేను కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాను. మీకు మరిన్ని పనికొచ్చే వీడియోస్ చేయడానికి ఎనర్జీ కూడా వస్తుంది. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.